నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. మనం గజేంద్ర మోక్షం కథ వింటున్నాము. పార్ట్ 1 చూడకపోతే చూసేయండి. అలాగే ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మహావిష్ణువు శంకు చక్ర గదా లేకుండా లక్ష్మీదేవికి చెప్పకుండా అలానే వైకుంఠం నుండి బయలుదేరగా లక్ష్మీదేవి ఎన్నడూ ప్రార్థించని గజరాజు ఒక్కసారి ప్రార్థించగానే స్వామివారు ఇలా వెళ్ళిపోతున్నారేంటి అనుకుంటూ మహావిష్ణువు వెనుక బయలుదేరింది. లక్ష్మీదేవి వెనక గరుత్మంతుడు, శంకు, చక్రములు వారి వెనుక పురుష రూపం దాల్చి పరిగెడుతూ ఉన్నాయి. ఈ విధంగా సరోవరం చేరి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పిలిచి నీటిలోకి వెళ్ళి ముసలి తల ఖండించమని చెప్పడంతో సుదర్శన చక్రం నీటిలోకి వెళ్ళి ముసలి తలని నరికివేయడంతో గజరాజు అప్పుడు ఊపిరిని పీల్చుకుంటాడు. గజరాజు నీటి నుండి తామర పుష్పాన్ని తీసుకువచ్చి స్వామివారి పాదాలకు పెట్టి నమస్కరించింది. ముసలి చనిపోయినప్పుడు అందులో నుండి ఒక గంధర్వుడు వచ్చి గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. ఇలా కథ వింటూనే పరీక్షితుడు సుఖమహర్షితో ఇంతటి పుణ్యం ఆ గజరాజుకి ఎలా వచ్చిందో చెప్పమని అడుగగా, ఒకప్పుడు ద్రవిడ దేశాన్ని పరిపాలించే రాజు ఉండేవాడు. అతడు అష్టాక్షరి మంత్రోపదేశమును పొంది ఒక పర్వత శిఖరానికి చేరుకొని అక్కడ అష్టాక్షరి మంత్రం ఉపాసన చేద్దామని భావించి అక్కడే మంత్రం జపం చేస్తుండగా అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. మంత్ర జపం చేస్తున్నానని మహర్షి వచ్చినా లేవకపోవడంతో ఆగ్రహించిన అగస్త్య మహర్షి ఏనుగు యోని యందు జన్మించెదవు అని శపించాడు. అయితే మహాపురుషులు ఏనాడైతే మీ ఇంటికి వస్తారో ఆ రోజే మీ పూజ ఫలించిందని గుర్తుపెట్టుకోవాలి అని అనడంతో అలా గజరాజుగా జన్మించి తన ప్రాణాలు పోయే సమయంలో గత జన్మలో చేసిన మంత్రానుష్ఠాన ప్రభావం వలన శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. ఇక గంధర్వుని విషయానికి వస్తే గంధర్వుడు ఒకరోజు గంధర్వ కాంతులతో నీటిలో నిలబడి స్నానం చేస్తుండగా అక్కడికి బాగా చిక్కిపోయిన ఒక మహర్షి రాగా అతడిని అపహాస్యం చేస్తే గంధర్వ కాంతులు నవ్వుతారని భావించి నీటి లోపలి నుండి వచ్చి ఆ మహర్షి కాళ్ళని లాగడంతో మహర్షి నీటిలోకి పడిపోయాడు. అప్పుడు ఆగ్రహించిన మహర్షి, నీకు నీటి అడుగు నుండి వచ్చి కాళ్ళు లాగే అలవాటు ఉన్నది కనుక అలా చేసే ముసలివై జన్మించు అని శపిస్తాడు. ఆ విధముగా సుదర్శన చక్రంతో తల నరకబడగా అతడికి శాప విమోచనం కలిగింది. అందుకే గంధర్వుడు అయి గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం కథని శ్రద్ధగా వింటారో పాపాలు పరిహరించబడతాయి అని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూసేయండి.